हाय दोस्त लोग, कैसे है? आज परमेश्वर का नाम पे आप लोग को धन्यवाद नमस्कार कर रहा हूँ। कैसे है घर वाला, बच्चे लोग सब ठीक है ना? कल का दिन पूरा हम लोग देव भगवान बचा दिया। आज दिन कृपा दे दिया, आज देखने के लिए कृपा दे दिया। आज दिन देख नहीं देखने वाला भूत आदमी नहीं देख रहे, क्यों? भगवान को कृपा हमारा साथ है। आज दिन देख रहा हूँ, सही ना? आज भगवान का बात क्या बोल रहे हैं ना, समस्त आदमी लोग को, जो समस्त आदमी लोग है ना, वो लोग को क्या सोचता है? आपको देख के आपको भगवान को मांग रहे हैं ना, भगवान आपका घर के ऊपर कुछ शाप पाप सब कुछ है ना, वो पूरा हटा दे देगा। उसको हाथ नहीं करेगा, हम लोग को कुछ नहीं ना मरी खराब को कुछ किया ना हमारा साथ में भगवान को, आप लोग को वो सब याद नहीं करेगा। वो सब हटा के और जो आदमी लोग पूरा आज घर में अच्छा आशीर्वाद होता है ना, वो देख के आपका भगवान बड़ा आदमी ऐसा सोचेगा, बोल रहे आपको बहुत उपकार करेगा। भगवान बोल रहे परमेश्वर बहुत उपकार करेगा आप लोग घर में। जो पहले का जो किया ना हमारा साथ विरोध, वो पाप शाप किया ना, वो पूरा हटा देगा। मैं याद नहीं करेगा, जब अभी याद नहीं करेगा, सब हटा देगा। आप लोग को कृपा देगा, उपकार करेगा, अच्छा करेगा। आप घर में सब कुछ अच्छा करेगा, क्षम देगा, समाधान देगा। आप लोग को ऊपर जाने को हम लोग को कृपा देगा। आप लोग को ऐसा बोल रहा है। इतना बड़ा भगवान हमारा भगवान परमेश्वर को मांगना जी, सब कुछ अच्छा करेगा, घर में ठीक करेगा। आज ప్రైజ్ ద లార్డ్। अभी తెలుగు में बात करता हूं। అత్యున్నత మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నానండి। ఎలాగున్నారు? బాగున్నారా? మీరు కుటుంబాలంతా క్షేమంగా ఉన్నారండి? దేవుడు నిన్నటి కాల సమయం అంతా కూడా మనం కాచి కాపాడి దీన్ని మన బహుమానంగా కానుకగా ఇచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక। ఉదయకాల సమయంలో వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం। పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లే ఇర్మియా గ్రంథంలో నుంచి 33వ అధ్యాయము 9వ వచనంలో, భూజనులందరి ఎదుట వారు నాకు ఇష్టమైన పేరుగాను స్తోత్ర కారణముగాను ఘనతాస్పదముగాను ఉందురు. నేను వారికి చేయు సకల ఉపకారములను గూర్చిన వర్తమానమును జనులు విని నేను వారికి కలుగజేయు సమస్త క్షేమమును బట్టి సమస్తమైన మేలును బట్టి భయపడుచు దిగులు నందుదురు। హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక। చూడండి, ఈరోజు సమాధానకర్త అయిన దేవుడు భూజనులందరి ఎదుట చూడండి వారికి ఇష్టమైన పేరుగాను స్తోత్ర కారణముగాను ఘనతాస్పదముగాను ఉందురు. నేను వారికి చేయు సకల ఉపకారములను, ఈరోజు దేవుడు మనకి సకల ఉపకారములు చేయబోతున్నాడండి। సకల ఉపకారములు చేయుదును అంటున్నాడు। గూర్చిన వర్తమానము జనులు విని నేను వారికి మేలు కలుగజేయు సమస్త క్షేమమును బట్టి సమస్తమైన మేలును బట్టి భయపడుచు దిగులు పొందుకుంటారంట। వాళ్ళు దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు। వాళ్ళు ఒకప్పుడు పాపం చేసిన వారు అయినా కూడా దేవుడు వాళ్ళకి ఎంత మేలు కలుగజేస్తున్నాడని భయపడతారంట వాళ్ళు। మరి యూదా వారు, ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఫస్ట్ చాలా దేవుణ్ణి ఆరాధిస్తూ వీధులలో సంభ్రమణ చేస్తూ దేవుని ఆరాధిస్తూ మరి స్తోత్ర బలులు చేస్తూ అలాగే దేవుని సంతోషపరిచేవాళ్ళు। మధ్యలో వాళ్ళకి ఏమైందో తెలియదో దేవునికి విరుద్ధంగా లేచి పాపం చేసి ఉన్నారని దేవుడు చెప్తున్నాడు। నాకు విరుద్ధముగా చేసిన పాపముల దోషములు నిలవకుండా వారిని ఇప్పుడు దేవుడు అంటున్నాడు, పవిత్రపరుతును, వారు నాకు విరుద్ధముగా చేసిన దోషములన్నింటినీ తిరుగుబాటులన్నింటినీ క్షమించదను అంటున్నాడు అన్నమాట। మీరు చేసిన అపరాధములు చూడండి, అపరాధములను బట్టి దేవుడు వాటన్నింటిని కూడా క్షమించి చూడండి క్షమిస్తాడంట। దోషములన్నింటినీ తిరుగుబాటులన్నింటినీ క్షమించేదని అంటున్నాడు అన్నమాట। అంతేకాకుండా చూడండి, మొదట ఉండినట్లు వారిని మరలా నేను స్థాపించబోతున్నాను। మరలా ఇప్పుడు వారిలో మరి వీధులలోను మరి సంఘములో సంతోష స్వరము, ఆనంద స్వరమును, శబ్దమును, పెండ్లి కుమారుడు స్వరమును, పెండ్లి కుమార్తె స్వరమును, యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరమునని సైన్యములకు అధిపతి యెహోవాను స్తుతించుడి అని పలుకువారి స్వరమును మరలా వినబడుతుందంట। యెహోవా మందిరంలోనికి స్తుతియాగములు తీసుకొని వచ్చి వారి స్వరమును మరలా వినపడుతుంది।
మునుపటి వలె ఉండుటకై సరలోనున్న ఈ దేశస్థులను నేను రప్పించుచున్నాను యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకప్పుడు మనుషులు లేరు, అక్కడ మనుషులు లేక, జంతువులైన లేక పాడై ఉన్న ఈ స్థలములోను దాని పట్టణాలన్నిటిలోనూ గొర్రెల మందలను మేపు పరుండబెట్టు కాపురులుందురు. చూడండి, ఒకప్పుడు జంతువులు లేవు, మరి పశువులు లేవు, ఇవన్నీ లేకుండా మరి ఖాళీగా ఉన్న మరి స్థలాలు ఖాళీగా ఉన్నపై మందిరాలలో మరి స్తుతించేవారు లేరు. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, మరలా మునుపటి వల్లే మిమ్మల్ని నేను చేయబోతున్నాడు. మీ అతిక్రమలను, పాపములన్నీ, దోషములన్నింటినీ, తిరుగుబాట్లన్నింటినీ నేను క్షమించి వేస్తాను. మునుపటిలాగా మరలా నేను చేయబోతున్నాను, మీకు మేలు చేయబోతున్నాను. ఈ వర్తమానమని సమస్త జనులు భయము దిగులు నొందుతారని దేవుని వాక్యం సెలవిస్తుంది అన్నమాట. మరలా ఈరోజు నీకు సంతోషం కలగబోతుంది. పోగొట్టుకున్న సమాధానం, సంతోషం మరలా మనకు దేవుడు కలిగించబోతున్నాడు. ఈరోజు మంచి వాగ్దానం అండి. ఈరోజు మన జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు దేవుడు. మరలా నువ్వు దేవుని స్తుతిస్తావు, ఆరాధిస్తావు, సంభ్రమాలు చేస్తావు. వీధులలో మీ యొక్క స్వరం వినపడుతుంది. మరలా ఇంతకుముందు స్వరం వినపడలే కదా, మరలా ఇప్పుడు స్వరము వినపడ చేస్తానని చెప్తున్నాడు దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. భయపడద్దు. ఈరోజు నా జీవితంలో పోగొట్టుకుని నేను తిరిగి పొందుకుంటాను. నీ జీవితంలో మంచి మంచి కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. వివాహం కాలేదా, వివాహం చేయబోతున్నాడు. అద్భుతాలు జరగలేదా, దేవుడు మన జీవితంలో అద్భుతాలు, పాపాలు, శాపాలను క్షమించి ఆ శాపాల ద్వారా మన జీవితంలో ఒక గొప్ప కార్యం జరగలేదేమో దేవుడు చెప్తున్నాడు. జనాలందరూ భయం అందేటట్లు నేను మీకు మేలు చేయబోతున్నాను, సమాధానం ఇవ్వబోతున్నాను, క్షేమం ఇవ్వబోతున్నాను అని దేవుడు ఎంత స్పష్టంగా మీ పట్ల అనేక ఉపకారం చేయబోతున్నాడు. ఇది విని ఆమెను చెప్పండి. మిరకల్స్, గొప్ప అద్భుతాలు జరుగుతాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వీడియోని చూడండి, మరి లైక్ చేయండి అనేక మందికి. మరి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది విని వాగ్దానం ఆమెనని చెప్పండి. అద్భుతాలు జరగబోతున్నాయి. ప్రార్థన. ప్రభువా, ఈ వాగ్దానాన్ని దీవించి మా జీవితంలో గొప్ప కార్యం జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని వీడియో చూస్తున్న అందరి జీవితాల్లో గొప్ప కార్యం జరిగించి ఉపకారం చేసి మేలు చేస్తాను వాగ్దానం చేస్తున్నావు. ఈ వాగ్దానం సత్యం ప్రభువా. మీ మాటలు వాగ్దానం నెరవేర్చమని యేసుక్రీస్తు నామములో పరలోకపు తండ్రి, ఆమేన్.